యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం నుంచి దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప మేలులు జరిగించాలని మనసారి కోరుకుంటున్నాను. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని, మరి సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మల యేసుప్రభ, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలును, అద్భుతాలు జరిగించి ఆచరణ జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 12వ అధ్యాయము 10వ వచనము. జీవరాశులకు, ప్రాణమునకు, మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నది కదా. హల్లెలూయా. చూడండి, జీవరాశులు, ప్రాణము అన్నీ ఎవరి వశంలో ఉన్నాయంట అండి? దేవుని వశంలో ఉన్నాయంట. మనుషుల ఆత్మలు కూడా ఏందంట అండి? ఆయన వశంలోనే ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈరోజు మరి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో కదండి, ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో ఆయన మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు కదండి. ప్రతి ఒక్కటి ఎవరి వశంలో ఉన్నదంట? ఆయన వశంలో ఉన్నది. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన వశంలో ఉన్నా కూడా కాదు, లేదు అనుకుంటా ఉంటాం కొన్ని సమయంలో కదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తుండు? జీవరాశులన్నీ, మరి మనుషుల ఆత్మలన్నీ ప్రతి ఒక్కటి ఆయన వశంలో ఉన్నదంట. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడొద్దండి, దేని విషయంలో చింతపడొద్దు, దేని విషయంలో కృంగిపోదు, దేని విషయంలో భయపడొద్దంట. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు వశంలో ఉన్నామండి? మనము దేవుని వశంలో ఉన్నాం కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని వశంలో ఉన్నాక మనకు భయం ఏంటండి? ఇంకా ఎందుకు పిరికి వారికి మనం ఉండాలి? ఎందుకు ధైర్యం కోల్పోవాలి కదండి? మన ధైర్యం కలిగి ఉండాలి, మనం ఆరోగ్యం కలిగి ఉండాలి, బలము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు కదండి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రార్థించండి, దేవుని అడగండి. మీ జీవితాన్ని కట్టే దేవుడు, మీ సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు, మీ బంధకాలన్నిటి నుంచి తొలగించే దేవుడు. మరి ప్రార్థించుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసుప్రభ, నిజంగా ప్రతి ఒక్కటి నీ వశంలో ఉంది యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి ఏసయ్య. నీకు లోబడి మేము జీవించాలి ఏసయ్య. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడును గాక ఏసయ్య. నీ ఆశీర్వాదంతో నింపండి యేసుప్రభ. మీరే సమకూర్చండి, ఆదరించే దేవుడు వేసయ్య, ఆదుకునే దేవుడు. ఎంతమంది కోర్టు కేసులను కొట్టివేయబడును గాక, ఎంతమంది బిజినెసెస్లో మంచి లాభాన్ని దయచేయండి, జాబ్ దయచేయండి, లైఫ్ సెటిల్ దయచేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవుతున్న వారు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చేటకు సహాయం దయచండి యేసుప్రభ. ఎంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచండి. ప్రతి ఒక్క పంట పొలాలని, పంట పొలాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు వ్యవసాయం చేస్తున్న మంచి లాభాన్ని వాళ్ళకి దయచండి యేసుప్రభ. పరిశుద్ధాత్మడ ఎంతమంది బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మంచి లాభాన్ని ఇవ్వండి యేసయ్య. నష్టాలు తీసివేని ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి. ప్రతి దురాత్మ శక్తులు, మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మది దయచండి. నేను స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగా ఉండండి. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుట్ సాయం ప్రమోషన్ కొరకు వచ్చే ప్రమోషన్స్ దయచండి. ఆత్మీయంగా ఎదగలేని వారు ఎదుగుటకు సహాయం చేయండి. రక్షణ భాగ్యం దయచండి. ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాలను మీకు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి. ఐసీయూలో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, మరణ పడకలో ఉన్నవారిని మీ స్వస్థత, విడుదల కలగచేయండి. ఇంకా ఎవరు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారు వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. అబ్రాడ్లో ఉన్న వారికి కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. తల్లిదండ్రులకి, కుటుంబాలకి, భర్తకి, భార్యకి దూరంగా ఉన్నవారిని మీరు తోడుగా అండగా ఉండి నడిపించండి యేసయ్య. ఇంకా ఎవరు ఏ విషయంలో ప్రార్థిస్తున్నారో అన్ని విషయాలు మీరు కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.